హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో రేస్ టు ఫినాలే అనేది స్టార్ట్ అయింది. హౌస్లో ఫినాలే టాస్క్ అనేది నడుస్తుంది. అయితే ఏంటంటే ఎప్పుడు కూడా పాయింట్స్ పెట్టేవాళ్ళు అందరికీ కూడా ఈ టాస్క్లో గెలిస్తే 10 పాయింట్లు, 20 పాయింట్లు, 30 పాయింట్లు, అలాగా టాప్ 2లో ఉన్న వాళ్ళకి ఒక టాస్క్ మెగా ఛాలెంజ్ లాగా పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే గళ్ళు సిస్టమ్. ఆ గళ్ళు సిస్టంలో ఎన్ని గళ్ళు అయితే మనం ఆక్రమించుకుంటామో ఆ పక్కనున్న బార్డర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు. ఇక్కడ టాస్క్ ఆడేటప్పుడు డిమోన్ ఒక మాట అన్నాడు. టాస్క్ అయిపోయిన తర్వాత మడ్ టాస్క్, ఫ్లవర్ టాస్క్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత ఇక్కడ విన్నర్ లూజ్ డజంట్ మ్యాటర్ అబ్బా, ఎలా ఆడేవన్నది ముఖ్యం అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు నామినేషన్లో ఛాలెంజ్ ఎందుకు చేసావు? సో ఆడి చూపించండి, గెలవండి, ఇట్స్ ఓన్లీ కాన్ఫిడెన్స్ అని ఎలాగన్నావు? అక్కడ సంజన ఆల్రెడీ చెప్తానే ఉంది, నువ్వు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం, నాకు నచ్చలేదు అంటే నేను ఛాలెంజ్ చేశాను, దాన్నే ఉంది ఇందులో, ఆడికి గెలవండి అబ్బా మీరు కూడా, నా ఛాలెంజ్ అంతే, దానికి నేను తేడా తెలుసుకోండి మీరు అన్నాడు. ఛాలెంజ్ చేసినాడు ఎలా ఆడాలి? అక్కడ మడ్ టాస్క్ కొంచెమైనా బ్రెయిన్ వాడాలి కదా, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తెచ్చుకోవాలి కదా, నీకు స్ట్రెంగ్త్ ఉంది కదా, నీ ఫ్లవర్స్ అన్నీ గుచ్చుకుని నువ్వు ఆపుకోవచ్చు కదా, వాళ్ళని ఆపచ్చు కదా. పోనీ వాళ్ళు ఎలా పెట్టుకున్నారు, ఇలా పెట్టుకుని గుచ్చారు కదా, ఆ గుచ్చింది ఫ్లవర్ వాజ్ లాగా ఉంటుంది కదా, అది ఎందుకు కన్సిడర్ చేశారు? కళ్యాణ్ కనీసం అడిగావా? వాళ్ళు ఇలా గుచ్చారు అంటే ఒకటే పువ్వు అవుతుంది, అది నేను 4-5 పక్కన పేర్చాను, నాటు అని క్లియర్గా చెప్పారు కదా, అది నాటినట్టు ఉందా? ట్రీ పెట్టినట్టు ఉంది, అది నాటినట్టు ఎక్కడ ఉంది? అది నాటడం అంటే నాట్లేయడం అంటే ఏంటి? ఒక్కొక్కటి నాట్లేయడం. అక్కడ ఇంకోటి చెప్తాం మీకు, కనీసం అక్కడైనా నువ్వు పోరాడేవా? లేదు. వచ్చి రీతు దగ్గర కూర్చుని ఇట్స్ డజంట్ మ్యాటర్ విన్నర్ లాస్, ఎలా ఆడేవన్నది ముఖ్యం అంటే కరెక్టే, ఎలా ఆడారు అన్నదే ఆడియన్స్ కన్సిడర్ చేస్తారు. కానీ నువ్వు అక్కడ ఆర్గ్యుమెంట్ చేసి ఉంటే, అక్కడ వీళ్ళిద్దరు కలిసి ఆడారు, భరణి నా పూలే తీశాడు, అలాగే తనూజ కూడా నా పూలే తీసింది, సో వాళ్ళిద్దరూ ఒకటే, అందుకనే నేను ఇద్దరి మీద ఫిజికల్ అవ్వాల్సి వచ్చింది, లేకపోతే నా పూలని కొట్టేశారు, లేకపోతే నేను ప్రొటెక్ట్ చేసుకోలేను, అందుకని ఇద్దరిని నిలువరించా, 4-5 పూలు నాటాను, నేనే నాటినట్టు ఉన్నాయి కానీ వాళ్ళు నాటినట్టు లేదు చూసుకో అని కళ్యాణ్తో ఓటరించావా? లేదే. మరి ఎట్లా వచ్చింది నీకు? ఎట్లా ఆడియన్స్కి తెలిసిద్ది? అంటే మేము అనేసుకోవాలి, నీ ఇన్నర్ వాయిస్ మేము రీడ్ చేసేలా అంటే లోపల అనుకున్నాను సార్, నేను చెప్పలేదు సార్, ఇది నా ఇన్నర్ వాయిస్ సార్ అని నాగార్జునతో అమాయకంగా చెప్పినట్టు ఉంటుంది. సో డిమోన్ పవన్ ఎప్పుడూ కూడా మంచి గేమ్ ఆడతారు కానీ ఎక్స్ప్రెస్ చేయడంలోనూ ఇంకా ఇలాగా ఏదైనా ఉంటే చెప్పడంలోనూ ఫెయిల్ అవుతాడు అబ్బా. మెయిన్ అక్కడే దెబ్బ కొడతాడు మనోడు. సో ఎలా ఆడాం అన్నదే ముఖ్యం, దానికైతే ఒప్పుకుంటాం. సో లాస్ట్ టైము ఇలాంటి ఫినాలే టికెట్ టాస్క్లు ఎప్పుడు కూడా సీజన్లో ఒక మంచి కిక్ ఇస్తాయి. ఆల్మోస్ట్ విన్నర్ ఎవరైతే అవుతారో వాళ్ళే ఆల్మోస్ట్ ఫినాలే టికెట్ కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మేము టాస్క్లు ఆడతాము, అలాగే ఆడియన్స్ ఓటింగ్ కూడా మాకే ఉంటుంది, అలాగే గ్రాఫ్ కూడా, అంటే ఈ వారం ఆడితేనే నువ్వు ఫినాలే టికెట్ సంపాదిస్తేనే నెక్స్ట్ వీక్ గ్రాఫ్ పెరుగుతుంది, ఆ నెక్స్ట్ వీక్ విన్నర్ గ్రాఫ్ పెరిగిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే మీకు తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ రేస్లో ఉన్నారు ముగ్గురు. ఈ ముగ్గురులో కళ్యాణ్ ఇంకొంచెం రేస్లోకి వచ్చి ఈ ముగ్గురికి పడితే మాత్రం సో వేరే లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ వీక్ ఓటింగ్ అనేది డెఫినెట్గా. ఎందుకంటే ఈ వారం ఇమాన్యుయల్ లేడు, కళ్యాణ్ లేడు ఓటింగ్లో. సో తనూజ డామినేషన్ డెఫినెట్గా కనబడిద్ది, అందులో డౌటే లేదు. ఆ తర్వాత ఎవరి డామినేషన్ ఉంటుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నాకు తెలిసి సంజనాది ఉంటుంది, ఎందుకంటే సంజన ఆ రేంజ్లో తను ఏంటి అనేది లాస్ట్ వీక్ చూపించింది. లాస్ట్ వీక్ బిగ్ బాస్నే ప్రశ్నించింది, ఈవెన్ నాగార్జున బలవంతంగా సారీ చెప్పించాల్సి వచ్చింది. కాబట్టి సంజనకి ఒక వర్గం ఆడియన్స్ మొత్తం కూడా ఓట్లేసే అవకాశం ఉంది. ఎస్, సంజన కరెక్ట్గానే ఉంది, సంజన ఏదైతే మాట్లాడిందో అది జెన్యున్గా అనిపించిందని ఓట్లేసే అవకాశం ఉంది. సో మరి ఆ ఓటింగ్ సిస్టమ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో నేను రేపు మిడ్ వీక్ ఓటింగ్ అనే 2 days కలెక్ట్ చేసి మీకోసం పెడతాను. అలాగే రేపు ఇంకొక 2-3 ఛాలెంజెస్ కూడా జరగబోతున్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి, ఎవరు గెలిచారు ఏంటి అనేది కూడా మనం ఆఫ్టర్ వాట్ ఎవర్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఎనాలిసిస్ చేశాను, మీకు అర్థమైంది వీళ్ళు రీతు ఎందుకు ఫస్ట్ రౌండ్ ఆడాలనుకుంది, రీతు మాస్టర్ గేమ్ ఏంటి అనేది కూడా చెప్పా. అది ఆల్రెడీ మీకు పబ్లిష్ అయింది, ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి.
అలాగే తనూజ ఎక్కడ బెస్ట్ ఆడింది, బెస్ట్గా ఎలా మాట్లాడింది అనేది చెప్పా. అలాగే ఇక్కడ కూడా సో వాట్ ఎవర్ డిమోన్ ఓడిపోవడమే కాదు, ఓడిపోయిన తర్వాత తన పాయింట్స్ ఏమున్నాయి పెట్టలేదు అక్కడ. అవి పెట్టుంటే మేబీ కళ్యాణ్ ఆలోచించేవాడేమో, కళ్యాణ్ సూప్లో పడేవాడేమో, సంచాలకుగా నిర్ణయం అనేది ఎలా తీసుకోవాలి అని బిగ్ బాస్ని అడిగి ఉండేవాడేమో, లేదంటే గేమ్ రద్దయి ఉండేదేమో. వాట్ ఎవర్ ఏదో ఒకటి జరిగేదిగా. లాస్ట్ టైం మీకు గుర్తుందో ఇలాంటి మడ్డు టాస్కి మడ్డు పగలు కొట్టేశారు, కింద తోసేశారు, పూలతో సహా మడ్డు పడిపోయింది. మళ్ళీ లేపి అదంతా పెట్టుకుని పేర్చుకుని ఆడారు. చాలామంది పూలు లోపల పెట్టుకుని కూడా ఆడారు. సో వాట్ ఎవర్ ఎలా ఆడామన్నది ముఖ్యం ఇక్కడ. డిమోన్ అన్నట్టు ఆ ఆట ముఖ్యంతోనే మనకు ఫినాలే టికెట్ వస్తుంది. ఇక్కడ ఫినాలే టికెట్ గెలవడం ముఖ్యమా? కాదు కదా, కప్పు గెలవడం ముఖ్యం బిగిల్. ఇదే మనం పెట్టిన టైటిల్. ఫినాలే టికెట్ ఎవరు గెలిచినా కూడా ఆడియన్స్ దృష్టిలో ఎవరు బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆడారని వాళ్ళకి కప్పిస్తారు. నీకు వచ్చేది ఫినాలే టికెట్, ఫైనల్కి వెళ్తాం అంతే. క్యాష్ ప్రైజ్ మనీ, బిగ్ బాస్ టైటిల్ సీజన్ 9 అనే ఒక టైటిల్ ఉంటుంది, అది మాత్రం రాదు. అది వచ్చేది కొద్ది మందికే. సో అది ఎవరు ఆడతారు, బాగా జెన్యున్గా ఆడతారు అనేది. సో మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.